కొంతమంది జియో 46 సంబంధించి కొంత వ్యతిరేక కూడా వర్గం కూడా స్టార్ట్ అయింది, మీకు నోటీస్కి వచ్చి ఉంటుంది ఇప్పటికే. సో ఆయన ఏమంటున్నాడంటే జియో 46 అసలు రద్దు అనే విషయం చాలా కొంతమంది మాత్రమే లేవనెత్తున్నారు, ఇది సమస్య ఏం కాదని ఒక వర్గం అప్పటికే తయారై ఉన్నది. అంటే ఎందుకు ఈ వర్గాలకు ఎందుకు భరించారు ఈ రకంగా? ఇప్పుడు ఎన్ని జిల్లాల నుంచి వచ్చారో ఒకసారి చెప్పండి మీరంతా. వ్యతిరేక వర్గం ఎవరు సృష్టించి ఉంటారు? బహుశా వ్యతిరేక వర్గం ఎవరు? వీళ్ళే వ్యతిరేక వర్గం. నమస్తే తెలంగాణ వ్యతిరేక వర్గం, టిఎస్ఎల్ఆర్బి బోర్డు చైర్మన్ వ్యతిరేకం. ఆంధ్ర సెటిలర్స్ యొక్క బాగు కోసమే చెప్పండి. ఇది లోకాలిటీ సర్టిఫికేట్. 1 నుంచి 4వ తరగతి వరకు ఇక్కడ చదివితే వాడు, ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు 1 నుంచి 4వ తరగతి వరకు ఇక్కడ చదివితే నువ్వు లోకల్, మళ్ళీ 5 నుంచి 10వ తరగతి వరకు ఆంధ్రాలో చదివితే అక్కడ లోకల్, నువ్వు అక్కడ లోకల్ ఇక్కడ లోకల్. తెలంగాణలో పుట్టిన వాళ్ళ నాన్ లోకల్ తెలంగాణకి. మరి ఇదే ప్రకారం 4 లక్షల ఓట్లు మళ్ళీ ఆంధ్రాలో పోయినట. ఆంధ్ర ఓడి ఇక్కడ ఇక్కడ చదువుకొని పోయిండు, చిరంజీవి ఇక్కడ ఓటేస్తాడు, పవన్ కళ్యాణ్కి అక్కడ ఓటేస్తాడు. వాడు పిల్లగాడు ఇక్కడ 60 మార్కులకు ఉద్యోగం వస్తుంది. నిజంగా తెలంగాణలో పుట్టిన వాళ్ళు, గ్రామీణ వ్యవసాయ కుటుంబంలో పుట్టిన వాళ్ళు మాకు ఏ హక్కు లేదు. మరి మేము ఎట్లా పోతాం? మేము అట్లా పోలేం కదా. ఇక్కడ స్విగ్గీ అని చేసుకుని బతకొచ్చు, ఏదైనా చేసుకుని బతకొచ్చు. మరి మేమేం బతకాలి చెప్పు? డిగ్రీ పిల్లగాడు ఉండి ఇప్పుడు పెళ్లి కావట్లేదు వాడికి. ఇప్పుడు ఎట్లొచ్చిందో సమస్య తెలుసా? ఇక్కడ జనాభా పెరిగితే ఉద్యోగాలు ఇస్తారట. మరి జనాభా పెరగాలంటే పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లలు కనాలి. జాబ్ లేదు, పిల్లని ఎట్లా ఉద్యోగాలు అంటే ఇప్పుడు ఏం చేయాలంటే వివి శ్రీనివాస్ పెట్టింది ఏందో తెలుసా? మేము పెళ్లి చేసుకొని జనాభాని పెంచాలి, జనాభాని పెంచితే మీకు ఉద్యోగాలు ఎక్కువ వస్తాయి. అసలు బల్లెట్రిక్ కట్టిండు తెలుసా? మామూలు ఎట్లా లాజిక్? జనాభా పెంచాలి, వనరులను ఉపయోగించుకోవాలి, జనాభా పెంచాలి. జనాభా పెరగడం వల్ల తెలంగాణలో ఉన్న వనరులను ఉపయోగించుకొని వీళ్ళ దీనమైన కరువులో పడి పేద స్థితిలో ఉండడం వల్ల మళ్ళీ మా ఆంధ్ర పెత్తనం చెలాయించి మా ఆంధ్రులు ఏది అప్పుడే ఎలా అయితే పూర్వం జవాబుదారీతనం అనేది చెప్తాం గడిల పాలన వల్లనే ఆంధ్ర వాళ్ళు ఇప్పుడు ఇట్లా మేము విసిరేస్తే ఈ తెలంగాణ వాళ్ళు బిచ్చమెత్తుకునే పరిస్థితుల్లోకి తీసుకెళ్లాలనే కుట్రలో భాగంగానే ఇప్పుడు ఆంధ్ర షెడ్యూల్స్ అందరినీ టీఎస్ఎస్పీ ఉద్యోగాలు నియమిస్తున్నాడు. సివిల్ ఏఆర్ కూడా ఇలానే జరుగుతుంది. 1 to 4th ఇక్కడ లోకల్ అవుతాడు, మళ్ళీ 5th to 10th అక్కడ లోకల్ అవుతాడు. ఎట్లా లోకల్ అవుతాడు? మమ్మల్ని తీసుకెళ్ళమను, ఏపీలో తీసుకెళ్ళమని, మమ్మల్ని ఉద్యోగాలను తీసుకోమని చెప్పాం. తక్షణమే బోర్డు చైర్మన్ టీఎస్ఎల్పీఆర్బీ బోర్డు చైర్మన్ శ్రీనివాస్ గారు మీరు రాజీనామా చేస్తే సరాసరి, లేదంటే తెలంగాణ విద్యార్థుల తరఫున మేము చెప్తున్నాము ఖచ్చితంగా మీ గృహ ముట్టడి అయితే కంపల్సరీ జరుగుతుంది. గతంలో మీకు ఏవైతే అనేక మార్లు జియో 46 రద్దు కోసం అని చెప్పి మీరు పోరాడినప్పుడు కేటీఆర్ కానివ్వండి అనేక మంది కలవడానికి ప్రయత్నం చేసినప్పుడు అందరూ కూడా పోలీసుల బూట్ల కాళ్ళ కింద తొక్కిన అంశాలు అనేకంగా తొలివేలు కూడా చిత్రీకరించింది. కానీ ఇప్పుడు ప్రస్తుతం చూస్తే కనుక వాళ్ళందరూ పాపం జియో 46 అంటున్నారు. అంటే గతంలో చంపిన వాళ్ళే ఈరోజు పాపం అంటున్నారంటే మీరు ఎట్లా చూస్తారు దాన్ని? గతంలో ఇప్పుడు వాళ్ళు రాజకీయ లబ్ధి చేకూరుతున్నారు, రాజకీయ లబ్ధి పరంగా మాట్లాడుతున్నారు. అప్పుడు వాళ్ళ గవర్నమెంట్ చేసిన తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈడు మనోడనని పరద కప్పిర్రు. కానీ ఇప్పుడు రాజకీయం గవర్నమెంట్ మారింది కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ బురద చల్లే ప్రయత్నంలో భాగంగా అది తప్పే, అది దానికి సుప్రీంకోర్టుకు ఛాలెంజ్ చేయండి, కాంగ్రెస్ పవర్ని మళ్ళీ పడగొట్టాలనే ఉద్దేశంతో కావాలని వాళ్ళు కుట్రపూరితంగా ఇప్పుడు బోర్డు చైర్మన్ కూడా ఆ నమస్తే తెలంగాణ పేపర్ తోటి, నమస్తే తెలంగాణ పేపర్కి ఎవరు చెప్పిర్రు? వెళ్తే సుప్రీంకోర్టుకు వెళ్తే బోర్డు చైర్మన్ అన్న వెళ్ళాలి, లేకుంటే బోర్డు తరఫున లాయర్ వెళ్ళాలి, అంతగా లేకపోతే ప్రభుత్వం వెళ్తుంది. సుప్రీంకోర్టుకు వెళ్తే ఇప్పుడు మాకు జియో 46 వల్ల రాంగ్ క్వశ్చన్స్ వల్ల మాకు అన్యాయం జరిగింది, మేము వెళ్తాము, మాకు ఇక్కడ సరైన న్యాయం దొరకలేదని చెప్పేసి మేము సుప్రీంకోర్టు మెట్టు ఎక్కడానికి ఆస్కారం ఉంది. కానీ నార్మల్ విద్యార్థులకు ఉద్యోగం పొందిన విద్యార్థులు ఎలా అవకాశం ఉంటుంది? ఆయన నమస్తే తెలంగాణ పేపర్లో రాస్తాడు, ఏమని రాస్తాడంటే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ సుప్రీంకోర్టుకి వెళ్తారు. అన్న సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి చేతులు మొక్కుతున్నా, ఇది మిమ్మల్ని ఇది ఆర్థికంగా దోచుకునే కుట్ర అన్న. ఇది 2000 3000 అంటే 16,000 మందికి 33,20,00,000 స్కామ్ జరుగుతుంది. ఒక మేధావి వర్గం మిమ్మల్ని ఏదో మోటివేట్ చేసి కొంతమంది ఇలా లైక్ చేసి అది వస్తుంది ఇది వస్తుంది అని మభ్యపెట్టే మాటలతోటి కుట్ర ఎవరిది మరి? ఈ కుట్ర వెనక ఉన్న నమస్తే తెలంగాణ పేపర్దే అయి ఉంటుంది. ఖచ్చితంగా నమస్తే తెలంగాణ పేపర్ బోర్డు చైర్మన్ జీవో నెంబర్ 46 ఆయన జేబులో తప్ప స్టేట్ హోమ్ మినిస్టర్ క్యా అంటుండు. స్టేట్ హోమ్ మినిస్టర్ తెలియదు, డీజీపీ తెలియదు, ఏమంటున్నాడు? క్యా అన్నాడు, డీజీపీ అంటున్నాడు, మమ్మల్ని అరెస్ట్ చేసినోడు అంటుండు, మమ్మల్ని జైల్లో పెట్టినోడు అంటుండు, రాజకీయ నాయకులు తెలియదు, ఏం తెలియదు. ఆ బోర్డు చైర్మన్ జేబులో పెట్టుకుండు, పాకెట్లో పెట్టుకున్నాడు. 16 నెలల పాటు ఎవరికి చెప్పలే, మానవుడు కూడా తెలియదు ఆ జీవో నెంబర్ 46 ఉందని. అసలు ఆయనకన్నా తెలుసో లేదో. మళ్ళీ అలా పెట్టిండు, చక్కగా పెట్టిండు, గూగుల్లో పెట్టిండు. అది చూస్తే అసలు ఎట్లా స్కాన్ కూడా కావట్లేదు. దాన్ని కొడితే కోట్లనే 2,000 కట్టి తీసుకురావాల్సి వచ్చింది. ఆర్టీఐ ద్వారా తీసుకొచ్చిన అది జీవో నెంబర్ 46 మీద కేసు. అంటే ఆయన చేసిన ఇంత మంచి హోంమంత్రున్నాడు కదా మన క్యాయ్ అంటే మీకు చాలా మహమ్మద్ అలీ ఆయనే లోనికి రాని ఇళ్ళకి, ఆయనే రాని ఇళ్ళకి. అలాంటి ఆయన హోమ్ మినిస్టర్. ఆయన మళ్ళీ మాకు హోంగార్డ్ ఆపేసిండు హోమ్ మినిస్టర్ ని. జీవో నెంబర్ 46 క్యా అన్నాడు. తల కొట్టుకొని 2 సార్లు దేని గుద్దుకోలేదు తెలియక వచ్చినాం, బయటకు వచ్చినాం.
డీజీపీ సార్ కాడికి పోతే డీజీపీ సార్ అంటే ఏమన్నాడు సార్ అంటే రెండు మనప్పుడు ఏపీఎస్పీ కాంచి కూడా పాత పద్ధతి కానీ అన్న లేదు సార్ డిస్ట్రిక్ట్ ఎవడమ్మా ఎదవ చేసింది అన్నాడు డీజీపీ లాస్ట్ డీజీపీ మహేందర్ కుమార్ ఎవడమ్మా ఎదవ చేసింది వాడి వల్ల మొత్తం పెంట 55 కేసులు రికార్డు బద్దలు కొట్టిండు తెలంగాణ అది ఏది మొత్తం 28 రాష్ట్రాలలో అత్యధిక కేసులు రిక్రూట్మెంట్ చేసి అరుదైన రికార్డు బద్దలు కొట్టింది వివి శ్రీనివాసరావు గారు 65 కేసులు పడ్డాయి దీని మీద అసలు రికార్డు ఇంకా తేలట్లే దీని మీద వివి శ్రీనివాసరావు గారు మాకు తెలిసి హైకోర్టుతో కుట్రబండి ఉంటాడు ఎందుకంటే మా డబ్బులన్నీ హైకోర్టుకి లాయర్లతో కుట్రలు బండి ఉంటాడు అరే నేను రిక్రూట్మెంట్ అసలు లాయర్లకు డబ్బులు అన్ని దోచి పెట్టాలని ఏదో జరుగుతుంది స్కామ్ అర్థం కావట్లేదు ప్రతి ఒక్క దాని మీద కేసు పడుతుంది ఫిలిమ్స్ అనుకోవట్లే డబ్బులు వసూలు చేసిండు 5-6 ఎగ్జామ్లకి ఒక వేరు ఫీజులు వసూలు చేసిండు అన్ని కలిపి ఒక ఎగ్జామ్ పెట్టిండు సర్వనాశనం చేస్తుండు ఒరే నాయన నువ్వు రాజీనామా చేయరా నాయన మా ఉసురు తగులుతుంది నీకు నేను మేమైతే ఏం చేస్తావు తెలియదు ఒక్కొక్కసారి అయితే నిన్ను కనపడితే ఏం చేయనన్నా చేయబోతుంది మాకైతే 420 కేసు పెట్టాలన్నా జీవో నెంబర్ 46 పెట్టినందుకు చీటింగ్ కేసు పెట్టాలి ఇప్పుడు ఒక మన అది ఉంది అప్లికేషన్ తీసుకుని వస్తాం అప్లికేషన్లో మేము ఒక బహిరంగ లేఖ రాసినాం దాన్ని ఎవరైనా నిరూపించినా ఓకే మేము మా మీద కేసు పెట్టమని మేము ఒప్పుకుంటాం ఆల్రెడీ పెట్టిండు బహిరంగ రేఖ అంటే జీవో నెంబర్ 46 ఎక్కడ అప్లికేబుల్ అవుతుంది ఆ నోటిఫికేషన్ నువ్వు ఎక్కడ ఇచ్చినావు దాని విధి విధానాలు ఎక్కడ ఇచ్చినావు అది చూపెట్టినాకో మీ తప్పు రాళ్ళు నీ క్లియర్గా ఇచ్చినా అన్నాడు అనుకో మా మీద కేసు పెట్టమని